హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డ్రామా యొక్క పార్ట్ 3 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ ను చూస్తూ నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్తున్నప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లి అయిందని హీరోయిన్ చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ ఎపిసోడ్ లో చూద్దాం. ఏంటి, నీకు పెళ్లి అయిపోయిందా? అయితే హస్బెండ్ ఎవరు అని హీరో అడిగాడు. అప్పుడు ఆమె అది ఎవరంటే అని ఆలోచిస్తోంది. అప్పుడే తన బిజినెస్ పార్ట్నర్ ఉంటాడే, అతని నుంచి కాల్ వచ్చింది. వెంటనే హీరోయిన్ హంచింగ్ నువ్వా, చెప్పు డియర్ అంటోంది. నువ్వు తిన్నావా? నేను తిన్నాను అని ప్రేమగా మాట్లాడుతోంది. అప్పుడు హీరో నేను నీతోనే మాట్లాడుతున్నాను, నీ భర్త ఎవరో చెప్పు అని అడుగుతున్నాడు. అది నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడే హాంచింగ్, అతడే నా హస్బెండ్ అని చెప్పింది. ఏంటి, హంచింగ్ నీ హస్బెండా? ఈ విషయం నేను ఎప్పుడు వినలేదే, ఎవరు నా ముందు మాట్లాడుకోలేదే అని హీరో అంటుంటే, అవునండి, ఎవరికి మేం పెళ్లి చేసుకున్న విషయమే తెలియదు, రహస్యంగా ఉంచాము అంటోంది. ఏమండి, అనవసరంగా మీకు నాపై ఫీలింగ్స్ వచ్చి ఉంటే నాదే తప్పు, నన్ను క్షమించండి అంటోంది. ఇక నేను వస్తా అని తుర్రుమంటోంది. హీరో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఏంటి సడన్ గా ఈమె ఇలా చెప్పింది, నేను అసలు ఇది ఎదురు చూడలేదే అనుకుంటున్నాడు. మరుసటి రోజు చూపించారు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఎలాగోలా నిన్న ఎస్కేప్ అయ్యాను, ఇకపై ఏం జరుగుతుందో అని అనుకుంటున్న క్రమంలో సడన్ గా హాంచింగ్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అప్పుడు ఆమె ఎక్కడున్నావని అడిగింది. ఏంటో తెలియదమ్మా, కూచన్ సడన్ గా తన ఇంటికి నన్ను ఇన్వైట్ చేశాడు, అందువల్లే నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పాడు. వెంటనే హీరోయిన్, ఏంటి కూచన్ను కలవడానికి వెళ్తున్నావా? అయ్యయ్యో, నిజం తెలిసిందంటే నా కథ ముగుస్తుందే, ఇక నేను కూడా వెళ్లాల్సిందే అని పరుగందుకుంది. అప్పుడు హీరో అతన్ని చూస్తూ, హాంచింగ్, నువ్వు మాత్రమే వస్తావని అనుకున్నాను, కానీ పెన్నీని కూడా తీసుకొచ్చావే అంటున్నాడు. లేదండి, ఏమనే వస్తానని మంకు పట్టు పట్టింది, అందువల్లే మేమిద్దరం కలిసి వచ్చాం అంటున్నాడు. అప్పుడు హీరో, పర్వాలేదు హాంచింగ్, నువ్వు బాగా డెవలప్ అవుతున్నావు, కెరియర్ లో డెవలప్ అయ్యావు, ఫ్యామిలీలో కూడా డెవలప్ అయ్యావయ్యా అంటున్నాడు. అప్పుడు హాంచింగ్, ఏంటి ఫ్యామిలీనా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, అవునవునవును, ఫ్యామిలీగా మేము చాలా డెవలప్ అయ్యాం అని హీరోయిన్ నవ్వుతోంది. అప్పుడు హీరో, సరే ఇంతకీ మీరిద్దరు ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యారు అని అడిగాడు. అప్పుడు హాంచింగ్, మేమిద్దరం కాలేజీలో చదివేటప్పటి నుంచేనే కలిసి ఉన్నాం, అంతేకాదు ఈమెను చూసిన ఫస్ట్ రోజే అనుకున్నాను జీవితంలో ఈమె పైకి వస్తుందని, అందువల్లే ఎప్పుడు ఈమెతోనే ఉన్నాను, ఇద్దరం కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశామని చెప్పాడు. అప్పుడు ఆమె, అవునవును, అలాగే మేము కొంచెం కొంచెంగా క్లోజ్ కూడా అయ్యామని అంటోంది. అప్పుడు హీరో, ఓహో అలాగా, కానీ మీరిద్దరు కపుల్ అనే విషయం నాకు తెలియనే తెలియదు అంటున్నాడు. హాంచింగ్ వెంటనే, ఏంటి కపుల్సా అని నోరెళ్ళబెట్టాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ, అవునరా, కపుల్ అని చెప్పరా అని సైగ చేస్తోంది. అప్పుడు హాంచింగ్, అవునండి, మేం కపుల్స్ మే అంటున్నాడు. అదే టైంలో హీరోయిన్ కు కొంచెం చలి పెడుతోంది, వణుకుతున్నట్లు అనిపించింది. ఇదంతా చూసిన హీరో, ఏమైంది పెన్ని, చలి పెడుతోందా అని తన కోటు విప్పి ఆమెకు కప్పాడు. అదే టైంలో హాంచింగ్ లేచి, సార్ మీకు చలి పెడుతుందేమో అని తన కోటు విప్పి హీరోకు కప్పాడు. హీరోకు ఒకలాగా అయింది. సరే సరే థ్యాంక్స్ అని అన్నాడు. రేపు మీరిద్దరు ఏం చేస్తారంటే తప్పకుండా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, మనం అంతా వెళ్లి అందులో స్విమ్ చేయాలి అంటున్నాడు. వెంటనే వీళ్ళు కూడా ఓకే అన్నారు. మరుసటి రోజు అయింది. హీరో చెప్పినట్లుగానే అక్కడికి వీళ్ళిద్దరు వచ్చారు. అప్పుడు హాంచింగ్ అడుగుతున్నాడు, ఎందుకమ్మా మన ఇద్దరం కపుల్ అని చెప్పావు, నటించలేక చచ్చిపోతున్నా అంటున్నాడు. హీరోయిన్ సడన్ గా అతన్ని హక్ చేసుకుంది. రేయ్, అతడు మనల్నే చూస్తున్నాడు అని అంటోంది. కమాన్ నన్ను హక్ చేసుకో అంటోంది. ఏంటి, నేను నిన్ను హక్ చేసుకోవాలా అని వెనక ముందు అడుగుతున్నాడు. ఇదిగో చూడు, ఇదంతా కూడా మన బిజినెస్ కోసమే కదా, అందువల్ల ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చెయ్యి అంటోంది. అప్పుడు అతడు, అయ్యయ్యో, బిజినెస్ కోసం నేను ఇంకా ఏమేం చేయాలో అర్థం కావట్లేదే అనుకుంటున్నాడు. ఇదంతా హీరో దూరం నుంచి చూస్తున్నాడు. వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు కదా, ఇది చూసి హీరోకు చాలా కోపం వచ్చింది. అదే టైంలో హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలని రూమ్ కు వెళ్ళింది. హీరో వెంటనే ఆమె దగ్గరగా వెళ్ళాడు. నువ్వు కావాలనే చేస్తున్నావు కదా, నాకంటే నీకు అతడే నచ్చాడా, నిజం చెప్పు అని దగ్గరగా వెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్ సుతారంగా అతని చెంపపై కొట్టి వెళ్లిపోతోంది. హీరో చాలా శోకంగా తన రూమ్ కు వెళ్తున్నాడు. అసిస్టెంట్ చూసి, బాస్ ఏదైనా సమస్య అన్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడరా, నువ్వు ఒక అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేస్తున్నావు, సడన్ గా ఆమె తనకు పెళ్లి అయిందని చెప్పింది, కానీ ఆమెను ఆమె హస్బెండ్ అని చెప్పి వాడిని చూస్తుంటే వాళ్ళిద్దరూ నిజమైన కపుల్ లాగా అనిపించట్లేదు. ఇలాంటి టైంలో ఏం చేసి ఆమెకు నీపై ప్రేమ కలిగేలా చేస్తావు అని అడిగాడు. అప్పుడు అసిస్టెంట్ నవ్వుతూ, బాస్ ఇది చాలా చిన్న విషయం, యాక్చువల్ గా మీరు ఆ అమ్మాయితో ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకో ఆమెకు మీపై ప్రేమ కలుగుతుంది, ఇదే మంచి ఐడియా అంటున్నాడు. ఇదే ఛాన్స్ అని హీరో ఏం చేశాడంటే
ఏమైందంటే ఆ రోజు రాత్రే హీరోయిన్ రమ్మన్నాడు. నువ్వు చాలా డిజైన్స్ ఇచ్చావు కదా, కానీ వాటిలో చేంజెస్ చేయాలి, అందువల్ల ఇవన్నీ చేంజ్ చేయి అని చెప్పాడు. హీరోయిన్ చేంజెసా, ఏం చేంజెస్ అండి అని అడిగింది. అదొచ్చి పెద్దగా ఏమీ లేదు, నువ్వు ఇచ్చిన డిజైన్స్ లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, అందువల్ల నువ్వేం చేస్తావంటే ఆ మ్యారేజ్ హాల్ ఉందే అక్కడ రైట్ సైడ్ వాల్ ఉంది కదా, దానికి ఈజిప్ట్ లో ఉండే డిజైన్ లాంటిది పెట్టు. ఆ తర్వాత పక్క రూమ్ లో ఏం చేస్తావంటే రూమ్ ఉంటుంది కదా, అక్కడ చాలా పురాతనమైన డిజైన్స్ ఉంటాయి, అలాంటిది అక్కడ పెట్టు అని చెప్పాడు. తన పార్ట్నర్ తాను చెప్తూ వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు హీరోయిన్ పెడతా పెడతా అన్నీ చేస్తా, సరే ఇవ్వండి అని నవ్వుతూనే అడుగుతోంది. అన్నిటినీ నేను రీడిజైన్ చేస్తానని రాత్రంతా మేలుకోనే కష్టపడి పనిచేసింది. అప్పుడు కూడా హీరో ఒక్కొక్కటిగా చూసి అందులో ఏదో ఒకటి కొరత ఉందని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఒరే దుర్మార్గుడా, నాకు పెళ్ళయిందని చెప్తే ఇలా రివెంజ్ తీసుకుంటున్నావా అనుకుంటోంది. అతడు చెప్పిన పనులన్నీ కష్టపడి చేస్తోంది. హీరోయిన్ వర్క్ చేస్తూనే టైర్డ్ అయిపోయి పడుకుంది. అప్పుడు హీరో ఆమెను చాలా కేరింగ్ తో చూసుకుంటున్నాడు. ఇదే టైంలో ఆ ప్లేస్ కు హీరో వాళ్ళ అమ్మ వస్తోంది. అది కూడా హీరో ఏదో ఒక అమ్మాయితో ఆ ఇంట్లో ఉంటున్నాడని తెలిసి కోపంతో ఆమె వస్తోంది. హీరో వాళ్ళ అమ్మ లోపలికి వస్తుంటే హీరోయిన్ కు వినిపించింది. వెంటనే మేల్కుంది. అయ్యయ్యో, నేను ఇక్కడున్న విషయం ఈమెకెలా తెలిసింది, ఈమె గాని చూసిందంటే అంతా కొలాప్స్ అవుతుంది అని అనుకుంటోంది. హీరో పక్కనే ఉన్నాడా, అతన్ని లేపి బెడ్ పై వేసింది. ఆ తర్వాత ఈమె దుప్పటి కప్పుకొని పడుకుంది. ఆ టైంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చి చూసింది. అయ్యయ్యో, ఇది చూడడానిక నేను వచ్చాను అని కోపంగా వెళ్ళిపోతోంది. అప్పుడు హీరోయిన్ సారీ అండి, ఏమనుకోకండి, ఆమె మనల్ని ఇలా చూసిందంటే ఏమనుకుంటుందో అని నా ఫేస్ ని ఇలా కప్పుకున్నా అంటోంది. అప్పుడు అతడు నువ్వేం బాధపడకు, నాకేం సమస్య లేదు, ఇంకా కావాలంటే ఇలా చేయొచ్చు అని నవ్వుతున్నాడు. అతన్ని పక్కకు తోసి చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఇదిగో చూడు, థ్యాంక్స్ అంతా నాకు అవసరం లేదు, ఒకే ఒక విషయం మాత్రం చెప్పు, నీకు నాపై ప్రేమ ఉంది కదా, ప్లీజ్ అది మాత్రం ఒప్పుకో అంటున్నాడు. ఏంటి లవ్వా, అది అసలు కుదరనే కుదరదు అంటోంది. మరుసటి రోజు హీరోయిన్ బిజినెస్ పార్ట్నర్ ఇద్దరు వాళ్ళ ఆఫీస్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో సడన్ గా హీరో వస్తున్నాడు. హీరోను చూడగానే హీరోయిన్ వేగంగా వెళ్లి పార్ట్నర్ ఒడిలో కూర్చుంది. డియర్ నువ్వు తిన్నావా అని అంటోంది. అది చూడగానే హీరోకు సర్రున కోపం వచ్చింది. అయ్యయ్యో, కొంచెం పక్కకు రామ్మా, నీతో మాట్లాడాలి అని హీరో పిలిచాడు. అప్పుడు ఆమె అయ్యో ఏం డిస్కస్ చేస్తారండి, నిన్న రాత్రంతా మీ దగ్గరే ఉండి పనిచేశాను, నన్ను అంత కష్టపెట్టారే, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదా అంటోంది. ఇదిగో చూడు, నీ కోసం నేను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను, కానీ ప్లీజ్ నన్ను లవ్ చేస్తున్నానని మాత్రం ఒప్పుకో అంటున్నాడు. ఏంటి లవ్వా, అదంతా ఏం లేదే, దేన్ని బట్టి లవ్ అని అంటున్నారు అంటోంది. ఇదిగో చూడు, నాకు తెలుసు నీ కోసం నేను వెయిట్ చేస్తాను, నువ్వెప్పుడు డివోర్స్ చేస్తావో చెయ్యి, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా అంటున్నాడు. ఏంటి డివోర్సా, అయ్యయ్యో దానికి ఛాన్సే లేదండి, మీరు అనుకుంటే అవుతుందా అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్ కు వచ్చింది. అప్పుడు హాంచింగ్ చెంపపై గాయంతో శోకంగా కూర్చుని ఉన్నాడు. ఏమైంది, ఎందుకిలా గాయమైంది అని హీరోయిన్ అడిగింది. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఆ చూయింగ్ ఉందే, ఆమె వల్లే ఇదంతా అని జరిగిందంతా చెప్పాడు. ఒక రోజు హాంచింగ్ ను కలవడానికి చూయింగ్ వచ్చింది. వచ్చిన ఆమె ఊరికే ఉండకుండా అతనికి ఫుల్ గా మద్యం పోసింది. మేము మీ కంపెనీతో కలిసి బిజినెస్ చేయాలని అనుకుంటున్నాం, దానికి కాంట్రాక్ట్ కూడా రెడీ చేసి తీసుకొచ్చాను, ఇందులో సైన్ చెయ్యి అంది. మత్తులో ఉన్న అతడు ఉండు కాసేపు, నేను నా పార్ట్నర్ తో మాట్లాడి చెప్తా అన్నాడు. అప్పుడు ఆమె అయితే నాపై నీకు నమ్మకం లేదు, అదే కదా నువ్వు చెప్పేది, సరే నేను వెళ్తున్నా అని లేచింది. లేదు నీపై నాకు నమ్మకం ఉంది, సరే నేను కాంట్రాక్ట్ లో సైన్ చేస్తా అని చేశాడు. కానీ మత్తు వదిలాక చూశాడు. అది ఏం కాంట్రాక్ట్ అంటే యాక్చువల్ గా డిజైనింగ్ కు వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు, కానీ ఆ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి ముందు వీళ్ళేం చేయాలంటే చూయింగ్ కు కొంత అమౌంట్ ఇవ్వాలి, అలాగాని ఇవ్వకపోతే వీళ్ళ స్టూడియోను చూయింగ్ తీసుకుంటుందని అందులో ఉంది. ఇదంతా చెప్పి చాలా ఏడుస్తున్నాడు. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏం చేయను అని అంటుంటాడు. మత్తులో ఉన్నప్పుడు ఇలా సైన్ చేయించుకుంది. దీని గురించి ఆమెతో మాట్లాడడానికి వెళ్తే బాడీ గార్డ్స్ తో కొట్టించింది అని చెప్పాడు. ఇప్పుడు నేనేం చేసేది, భారం అంతా ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, ఎలాగైనా చేసి ఇప్పుడు నువ్వు ఊచంతో మాట్లాడు, ఆమె అతడు ఇద్దరు ఫ్రెండ్సే కదా, అతడు గాని చెప్తే చూయింగ్ తప్పకుండా ఈ కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేస్తుంది, ప్లీజ్ వెళ్ళి మాట్లాడు అని బతిమిలాడుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ కు వేరే దారి లేదు. ఉషో, మళ్ళీ నేను అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా అనుకుంటోంది. నేరుగా హీరో
దగ్గరికి వెళ్ళింది. ఇంకోవైపు హీరో ఎక్కడికో బయలుదేరుతున్నాడు. అదే టైంలో హూచింగ్ ఏం చేస్తున్నాడంటే యాక్చువల్ గా అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇదంతా హీరో చూశాడు. ఓహో, సైడ్ లో గురుడికి ఇంకో అమ్మాయి కూడా ఉందా, ఇది ఆమెకు చూపించాలి కదా అనుకున్నాడు. ఇంకోవైపు హీరోను వెతుక్కుంటూ హీరోయినే వచ్చింది. ఆమెను చూసిన హీరో, చెప్పు, కారణం లేకుండా రావు కదా, అదేంటో చెప్పు అంటున్నాడు. అవును, రావడానికి కారణం ఉందని జరిగిన విషయం అంతా చెప్పింది. ప్లీజ్ ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి, దయచేసి హెల్ప్ చేస్తావు కదూ అని అడుగుతోంది. కాకపోతే ఒక కండిషన్ ఉందే, నువ్వు నాతో డేట్ కి రావాలి అని హీరో అన్నాడు. ఏంటి డేటా? సరే సరే, ఒకే డేట్ కదా, వస్తాను అంది. సరే అయితే రా అని అప్పుడే లాక్కెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు డేట్ కు పిలిచావు ఓకే, అందుకని ఇలా లాక్కెళ్తావా అంటోంది. యాక్చువల్ గా నువ్వెందుకు నీ భర్తకు డివోర్స్ ఇవ్వట్లేదు, నీకు అతనిపై అంతలవ్వా అని అడుగుతున్నాడు. ఇప్పుడెందుకు అనవసరంగా దాని గురించి మాట్లాడుతున్నావు, ఏంటి విషయం అని అంటుంటే, లేదు, నువ్వు అతనిపై ఎంత ప్రేమ పెట్టుకున్నావో తెలుసుకుందామని అన్నాడు. సరే, అతడు నీపై ఎంత ప్రేమ పెట్టుకున్నాడో ఒక్కసారి చూడు, ఇటువైపు చూడు అని అన్నాడు. చూస్తే పక్క టేబుల్లోనే అతడు అతని గర్ల్ ఫ్రెండ్ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కరెక్ట్ గా ఇరుక్కుపోయారు. ఏం చేయాలో అర్థం కాక హూచింగ్ హీరోయిన్ నే చూస్తున్నాడు. అప్పుడు హీరో హూచింగ్ ను చూస్తూ, చెప్పండి హూచింగ్, మీకు మీ లవర్ అంటే ఇష్టమా లేక మీ భార్య అంటే ఇష్టమా అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి, ఏంటి వైఫా, నాకంటే ముందే ఈమెను పెళ్లి చేసుకున్నావా అని గొడవ పడుతోంది. కానీ హీరోయిన్ ఆమె దగ్గరికి వెళ్లి, ఏమ్మా కొంచెం సైలెంట్ గా ఉండు, ఇదంతా నటన అని చెప్తోంది. కానీ హీరో అలాగే వదిలేలా లేడు. చెప్పండి హూచింగ్, మీకు మీ భార్య ఇష్టమా లేక లవర్ ఇష్టమా, త్వరగా చెప్పండి అంటున్నాడు. ఏం చెప్పాలో హూచింగ్ కు తెలియట్లేదు. హీరోయిన్ ఏమో అతనికి సైగలు చేస్తోంది. అప్పుడు హూచింగ్, అయ్యో దేవుడా, బిజినెస్ కోసం ఇంకా ఏమేం చెయ్యాలయ్యా అనుకుంటున్నాడు. చివరకు నాకు బిజినెస్, నా వైఫే ఇష్టం అని అన్నాడు. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం, ఓహో నీకు ఈమె ముఖ్యమా, అయితే నేనెందుకు అని కోపంగా వెళ్ళిపోతోంది. ఆహా, ఎలాగోలా తప్పించుకున్నాను రా అని హీరోయిన్ అనుకుంటోంది. అప్పుడు హీరోని చూస్తూ, సరే సరే, నువ్వు చెప్పినట్లే డేట్ కొచ్చాను, నాకు హెల్ప్ చేస్తావు కదా. ఇదిగో చూడు, ఇది డేట్ లెక్కలోకి రాదు, నువ్వేం చేస్తావంటే వేరే ఒక రోజు రా, అప్పుడు డేట్ కు వెళ్దాం అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, సరే వస్తాను, కానీ ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కావడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలంది. సరే నేను హెల్ప్ చేస్తా అని అంటుంటే అప్పుడు ఒక అమ్మాయి హీరోను చాలా తీక్షణంగా చూస్తోంది. ఆమె ఎవరంటే హీరోయిన్ యొక్క స్టెప్ మదర్ ఉంటుందే, ఆమెకు పుట్టిన అమ్మాయి. ఈమె హీరోను తీక్షణంగా ఎందుకు చూస్తుందంటే, ఒక రోజు ఈమె రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కరెక్ట్ గా హీరోనే వచ్చి ఈమెను కాపాడాడు. అప్పటి నుంచేని ఆ అమ్మాయికి హీరోపై క్రష్. కానీ ఇప్పుడు హీరోను హీరోయిన్ ను ఒకటిగా చూసినప్పుడు, ఏంటి వీళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారు, అయితే మా అక్కతో ఇతడు ఉన్నాడంటే ఇతడు హూచనా, వీళ్ళు డివోర్స్ చేసుకున్నట్లు విన్నాను, కానీ కలిసే ఉన్నారే అనుకుంటోంది. ఇప్పుడు రాత్రి అయింది. హీరో ఇంట్లో పార్టీ లాగా జరుగుతోంది. ఆ పార్టీకి హీరో హీరోయిన్ ను పిలిచాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ, నువ్వు డేట్ కి పిలిచావు, వచ్చాను, ఇంతటితో మన లెక్క క్లోజ్ అవుతుంది అని అంటోంది. అప్పుడు హీరో, ఓకే ఓకే ఇటు రా అని పిలిచాడు. అక్కడున్న అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఇదిగో చూడండి, నేను కొత్తగా కొన్న మ్యారేజ్ హాల్ కి ఈమెనే డిజైనర్, ఈమె చాలా టాలెంట్ కల అమ్మాయి అని పరిచయం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా, ఏంట్రా ఇంత పెద్ద మనిషి ఒక అమ్మాయిని ఇలా పరిచయం చేస్తున్నాడు, అలాగైతే ఈమె చాలా టాలెంటెడ్ అమ్మాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. హీరోయిన్ తో మాట్లాడుతున్నారు, మా దగ్గర కూడా డిజైనర్ గా పనిచేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు హీరోయిన్, చాలా థ్యాంక్స్ అని హీరోకు చెబుతోంది. నువ్వు ఇంత హెల్ప్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అంది. ఇదిగో చూడు, థ్యాంక్స్ అంతా అవసరం లేదు, నా లవ్ నీకు అర్థమైతే చాలు అని అంటుంటే అదే చోటుకు కరెక్ట్ గా హీరో వాళ్ళ అమ్మ వస్తోంది. అప్పుడు హీరోయిన్, అయ్యో మళ్ళీ ఈమె నుంచి తప్పించుకోవాలా అనుకుంది. మన ఇద్దరం అలాగే నిలబడి ఉన్నాం, రండి డాన్స్ చేద్దామని హీరోను పిలిచింది. సైడ్ గా హీరో వెనక నిలబడినట్లు నిలబడి డాన్స్ చేస్తోంది. ఇదంతా కూడా దూరం నుంచి చూయింగ్ హీరో వాళ్ళ అమ్మ చూస్తున్నారు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ, అదెవరు, నా కొడుకుని అతుక్కునే డాన్స్ చేస్తోంది, ఆ అమ్మాయి చూడ్డానికి వాడి భార్యలాగే కనిపిస్తోంది, ఆ అమ్మాయిని కొంచెం ఫాలోగా ఆమె ఎవరో చూడాలి అని అంటోంది. ఇదే టైంలో హీరోయిన్ రెస్ట్ రూమ్ కు వెళ్ళింది. వీళ్ళు ఫాలో అవుతూ హీరోయిన్ వెనకే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది వేరే అమ్మాయి, ఈమె వేరే అమ్మాయి లాగా ఉంది. సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ హీరోయిన్ వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతున్నది చూసి అక్కడ నుంచి ఎస్కేప్ అయింది. ఇప్పుడు చూయింగ్ కు చాలా కోపం వస్తోంది. ఈ పెన్ని వేరే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తోకలాగా వస్తోంది, ఆ
ఆల్రెడీ హూచన్ కు పెళ్లి అయింది. ఎలాగోలా కష్టపడి అతనితో డివోర్స్ ఇచ్చేలా చేశాను. ఇలాంటి టైంలో కొత్తగా ఇంకో అమ్మాయా? మొదట ఈ పెన్నీని ఇంకటి నుంచి వెళ్ళగొట్టాలి అని ప్లాన్ వేసుకుంది. ఆమె ప్లాన్ ఏంటంటే హీరోయిన్ మత్తులో వచ్చేటప్పుడు ఆమెను తీసుకెళ్లి వేరే ఒక కుర్రాడి రూమ్ లో పెట్టాలి. ఆ తర్వాత అందరినీ పిలిచి హీరోయిన్ ను అవమానపరచాలి. ఇదే ఆమె ప్లాన్. కానీ సీన్ కట్ చేస్తే ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒక రూమ్ కు వచ్చి చూస్తున్నారు. అయ్యయ్యో ఈమె ఇంత చెడ్డదా అని మాట్లాడుకుంటున్నారు. ఆ రూమ్ లో హీరోయిన్ ఉందా అని చూస్తే హీరోయిన్ కాదు, ప్లాన్ వేసిన చూయింగే ఉంది. చూయింగ్కే అర్థం కావట్లేదు. నేను ఈ రూమ్ కి ఎలా వచ్చాను అనుకుంటోంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి, చూయింగ్ నువ్వు ఎంత మంచి అమ్మాయివని నేను అనుకున్నాను, కానీ నువ్వేమో ఏదో ఒక అబ్బాయితో ఈ రూమ్ లో ఉన్నావు, అసలేం జరిగింది అని అడుగుతోంది. అప్పుడు ఆమె, ఇదిగో చూడండి ఆంటీ, ఏమీ లేదు, కొంచెం దగ్గరకు రండి, ఈ డ్రెస్ ను చూడండి అంది. ఆ డ్రెస్ ను చూస్తే అది హీరో యొక్క డ్రెస్. అప్పుడు వాళ్ళ అమ్మ, అయితే నువ్వు హూచన్ తోనే ఈ రూమ్ లో ఉన్నావా అని అంది. అప్పుడు ఆమె, అవును నేను మీ కొడుకుతోనే ఉన్నాను, నేను మత్తులో ఉన్న క్రమంలో ఇలా చేశాను అంటోంది. ఆమె, పర్వాలేదమ్మా, నువ్వే కదా, నువ్వు నా కోడలుగా రావడంలో ఎలాంటి ఆక్షేపణ లేదు అంటోంది. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ ఈమె మాత్రం, చివరకు నా ట్రాప్ లో నేనే ఇరుక్కున్నానా, అసలు ఏం జరిగిందిరా అనుకుంటోంది. యాక్చువల్ గా హీరోయిన్ ఇంకో కుర్రాన్ని ఈ రూమ్ లో పెట్టాలని అనుకుంది. కానీ అంతకంటే ముందే ఈమె ఫుల్ గా తాగి మత్తులో ఉంది. హీరోయిన్ కు బదులుగా ఈమె ఆ కుర్రానితో రూమ్ లోకి వచ్చింది. కానీ ఎలాగోలా చేసి హీరో యొక్క డ్రెస్ చూపించి వాళ్ళ అమ్మ దగ్గర ఈమె ఎస్కేప్ అయింది. కానీ ఈ రూమ్ లో ఈమె హీరో అసలు లేనే లేరు. ఇంకో రూమ్ లో చూస్తే హీరో హీరోయిన్ ఉన్నారు. హీరోయిన్ కూడా చాలా మత్తులో ఉండింది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, ప్లీజ్ ఇప్పుడైనా ఒప్పుకోమ్మా అని బతిమలాడుతున్నాడు. అప్పుడు ఆమె, లేదే, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదే, నేను నిన్ను ప్రేమించట్లేదే అంటోంది. అప్పుడు అతడు, ఓహో అయితే నువ్వు అస్సలు ఒప్పుకోవా, సరే రా అని రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఆమె నుదుటిపై కిస్ చేసి అక్కడి నుంచి వెళ్లాలని చూస్తున్నాడు. అప్పుడు ఆమె అతని చేయి పట్టుకుని లాగి, నువ్వు నాతోనే ఉండాలి అంటోంది. అప్పుడు అతడు, ఏంటి నేను నీతోనే ఉండాలా, నేను ఎవరో నీకు తెలుస్తోందా అన్నాడు. ఒకవేళ మత్తులో నేనెవరో అని అనుకుంటున్నావా అంటుంటాడు. నాకు బాగానే తెలుసు, నువ్వు నా హస్బెండ్ యూచన్ కదా అంటోంది. ఏంటి హస్బెండా, ఇదిగో చూడు నేనెవరో నీకు తెలుస్తోందా అంటున్నాడు. తెలిసే, నువ్వు నా భర్త హ్యూచన్ కదా అంటోంది. నేను నీ భర్త హ్యూచన్నా, సరే నీ భర్త హ్యూచన్ అంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం కదా అని కిస్ చేస్తోంది. అతడు కూడా కిస్ చేశాడు. అక్కడే పడుకున్నారు. తెల్లారింది. హీరోయిన్ ఇంకా పడుకునే ఉంది. అప్పుడు ఆమెను చూస్తూ, ఎలాగోలో చేసి నీ మనసులో ఉన్నదాన్ని ఒప్పుకున్నావు కదా, అదే నాకు సంతోషం అనుకుంటున్నాడు. అదే టైంలో హీరోకు వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చింది. ఇదిగో చూడరా, నేను ఇప్పుడే నిన్ను కలవాలి, వెంటనే బయలుదేరి ఇంటికి రా అంది. హీరో కూడా ఇంటికి వెళ్ళాడు. రేయ్, నిన్న రాత్రి నువ్వు ఒక అమ్మాయితో ఉన్నావు కదా, నిజమేనా అని అడిగింది. అప్పుడు హీరో కూడా, అవునమ్మా, కానీ ఆ అమ్మాయి అంటే నాకు చాలా చాలా ఇష్టమమ్మా, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. యాక్చువల్ గా హీరో హీరోయిన్ గురించి చెప్తున్నాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే హీరో చూయింగ్ గురించే చెప్తున్నాడని అనుకుంటోంది. ఓకే ఓకే, నీకు ఇష్టమైతే నాకు సమస్య ఏం లేదు, నువ్వు ఆమెనే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. అప్పుడు హీరో చాలా సంతోషపడుతున్నాడు. హీరోయిన్ ను చూడ్డానికి బయలుదేరి వస్తున్నాడు. అప్పుడే హీరోయిన్ మత్తులోంచి లేచింది. సారీ, నేను మత్తులో నిన్న ఏదేదో చేశాను, అదేది మనసులో పెట్టుకోవద్దు అని అంది. వెళ్ళబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు, సరే చెప్పు, ఎప్పుడు డివోర్స్ ఇవ్వబోతున్నావు అని అడిగాడు. ఏంటి డివోర్సా, ఇంతకీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. అవును, నిన్న నువ్వేం చెప్పావో మర్చిపోయావా, గుర్తుందా లేదా అని అడిగాడు. అప్పుడు ఆమె, అది నేనేదో మత్తులో చెప్పి ఉంటాను, అంతే తప్ప ఇంకేమీ లేదు అంది. ఆమె పరిగెత్తబోతుంటే, ఎక్కడికి పోతావు, సరేరా నేనే మీ ఇంట్లో డ్రాప్ చేస్తా అన్నాడు. కారులో తీసుకెళ్తున్నాడు. అప్పుడు హీరోని చూస్తూ, నన్ను క్షమించండి, మత్తులో ఏదేదో వాగి ఉంటాను, అందుకు సారీ అని అంది. ఇదిగో చూడమ్మా, నిన్న రాత్రి ఏం చెప్పావో తెలుసా, నేనే నీ భర్తనని చెప్పావు. హీరో అలా చెప్తుంటే, అదే చెప్పాను కదా, నేను మత్తులో ఏదేదో వాగి ఉంటాను, అదేది పట్టించుకోకు అంది. కారులో వెళ్తుంటే సడన్ గా వీళ్ళ కారు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టేలా వెళ్ళింది. అసిస్టెంట్ సడన్ గా తిప్పడంతో ఆ కారు ఒక చెట్టును ఢీ కొట్టింది. హీరో హీరోయిన్ కు గాయాలయ్యాయి. కట్ చేస్తే హీరోయిన్ హాస్పిటల్లో ఉంది. కళ్ళు తెరిచింది. మెలకువలోకి రాగానే యూచన్ యూచన్ ఎక్కడా అని అరుస్తోంది. వేగంగా బయటకు వచ్చింది. అప్పుడే ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు. అప్పుడు డాక్టర్స్ హీరోయిన్ ను చూస్తూ, సారీ మేము కాపాడలేకపోయామని చెప్తున్నారు. హీరోయిన్ గుండె పగిలిపోయింది. యూచన్
యూచెన్ యూచెన్ అని ఏడుస్తుంది. కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటే ముఖాన్ని చూడాలని క్రాతు తీయబోతోంది. నేను ఇక్కడున్నా అని వినిపించింది. చూస్తే హీరో వెనకే ఉన్నాడు. హీరోయిన్ చాలా సంతోషపడింది. వేగంగా వెళ్లి యూచెన్ ను హత్తుకుంది. నీకు ఏం కాలేదు కదా, నేను ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటోంది. ఇదిగో చూడు, నాకేం కాలేదు, నీకే లైట్ గా దెబ్బలు తగిలాయి, రా మనం ఇంటికి వెళ్దామని తీసుకెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్ మళ్ళీ అతన్ని చూస్తూ నీకేం కాలేదు కదా, సరే సరే నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటోంది. నీకు పాలు కావాలా, ఇదిగో పాలు తీసుకొచ్చా, తాగు తాగు అంటోంది. అప్పుడు హీరో నాకు పాలంటే ఇష్టమే ఉండదన్నాడు, కానీ నీకోసమే నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చా, ఇంత ప్రేమగా చేస్తే తాగవా అంటుంది. సరే తాగుతా అని తీసుకున్నాడు. తాగిన తర్వాత పాలల్లో ఉండే నురగ అతని మూతికి అంటుకుంది. హీరోయిన్ అది చూసి నవ్వుతోంది. ఏయ్ నువ్వు నన్ను చూసే నవ్వుతున్నావా అని కిస్ చేశాడు. అప్పుడు ఆమె అతన్ని తోసేసి ఏయ్ నాకు పెళ్లి అయిపోయింది, మర్చిపోయావా ఏంటి అని నవ్వుతోంది. అయ్యయ్యో, నిన్ను హాంచింగ్ ను చూస్తుంటే భార్యాభర్తల్లాగే అనిపించట్లేదు. నువ్వేం చేస్తావంటే అతనికి డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటున్నాడు. ఇదిగో చూడు, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు నన్ను చూయింగ్ ను చూసి మా మధ్య ఏదో ఉందని అనుకుంటున్నావా? యాక్చువల్ గా మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, మా మధ్య ఏమీ లేదు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఇదెందుకు నాకు చెప్తున్నావు అంది. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి కదా అంటున్నాడు. ప్లీజ్ నన్ను నమ్ము, ఆమె నా ఫ్రెండ్ మాత్రమే అంటున్నాడు. అప్పుడు ఆమె నవ్వుకుంటూ పర్వాలేదు, ఇదంతా నాకు చెప్పాలని ఏమీ లేదు, ఎందుకంటే మనం జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కదా అంటోంది. నెక్స్ట్ డే చూపించారు. సడన్ గా హీరోయిన్ వామిటింగ్ చేసుకుంది. ఎందుకురా వామిటింగ్ అయిందని హాస్పిటల్ కు వెళ్ళింది. డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్పారు. ఆ మాట విని హీరోయిన్ షాక్ అయిపోయింది. ఏంటి ప్రెగ్నెంటా? అయితే యూచెన్ నా కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డే కదా అని అనుకుంటోంది. సరే ఈ విషయం మొదట నీకే చెప్తా అని బయలుదేరుతోంది. మళ్ళీ ఆలోచనలో పడింది. నీకు నా ఫ్యామిలీ అంటే అస్సలు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ఈ బిడ్డ నీదే అని చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, నాతో కలిసి ఉంటావా అని అనుకుంటోంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.